రాజశేఖర్ గారు మాట్లాడేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నిజంగా ఈయన ఏదో కొంచెం రాజశేఖర్ గారు అంటే మాకు కూడా ఒక పద్ధతిగా మాట్లాడతారని ఉంది. ఫస్ట్ నేను చెప్పేది ఏంటి, కృష్ణాంజలి గారు వైసీపీకి చెప్పారు, టీడీపీకి చెప్పారు. ఎలక్షన్స్ కు ముందు మీకే ఎక్కువ చెప్పారు. అది కాదు, ఇప్పుడు కూడా ఈ డిబేట్ లో కూడా వైసీపీకి చెప్పారు, మాకు చెప్పారు. ఆయన ఏకపక్షంగా చెప్పలేదు కదండి. ఒకటి. రెండు, ఇవాళ ఆయన చెబుతా ఉన్నాడు ఏదో పెద్దిరెడ్డి గారు చిన్నప్పుడు ఏంటంటే మాటలో అంటే ఆయన మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి ఒక మాట చెప్తా. చెప్పండి. ఆయన అధికారంలోకి రాగానే ఏం చేశాడంటే ఉపాధి హామీలో పనిచేసినటువంటి ఎవరైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో 4-5 వేల కోట్ల రూపాయలని కేంద్రం నుంచి ఆ రోజు డబ్బు పంపిస్తే దారి మళ్లిస్తే 50 మంది చచ్చిపోయారు, వేలాది మంది ఆస్తులు అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కక్ష, కార్పణ్యం, ఎంతసేపు ఆయనకి బాగా ప్రతీకారం తప్పితే ఈ ప్రపంచంలో ఆయనకి ఏమి ఉండదు. పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి గారు కొట్టారు. అక్కడ ఆ రాష్ట్రంలో ఉంటారా సార్? ఇప్పుడు దాకా మేము అధికారులు ఉన్నప్పుడు మాకు ఆ ఆలోచన మాకు ఉంటుందండి, మాకు లేనే లేదు. కాబట్టి ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఈ రోజు పరిపాలన స్వేచ్ఛగా మా మీద దాడులు చేస్తున్నారు, స్వేచ్ఛగా మర్డర్లు చేస్తున్నారు, స్వేచ్ఛగా అవినీతి చేస్తా ఉన్నారు. మేము అలా చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుందండి? మేమెందుకు డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితులు వస్తాయండి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారండి? సంస్కారవంతుడు అనుకున్న ఈ రోజు నుంచి ఏదైతే ఉంటుందో చట్ట ప్రకారం పోతాం. రాబోయే రోజుల్లో కూడా మనం డివియేట్ అవ్వద్దండి, స్పైసీ చేయొద్దు. మనం ఒక మెసేజ్ ఇచ్చేలాగా డిబేట్ చేద్దాం, స్పైసీ చేయొద్దు నేను దయచేసి. రైట్. రాజశేఖర్ గారికి ఎక్కువ టైం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మీరు ఇప్పుడు కూటమి నుంచి ఇద్దరు ఉన్నారు కదా, ఒక అనలిస్ట్ ఉన్నారు, రాజశేఖర్ గారు ముగ్గురికి సమాధానం చెప్పాలి కాబట్టి ఆయనకి సమయం ఎక్కువ ఇచ్చాను. అంతేగాని దీనిలో ఎటువంటి పార్షియాలిటీ లేదు. గురుమూర్తి గారు ఒక్క 2 minutes కంక్లూడ్ చేద్దాం. ప్రతిరోజు మాట్లాడుకునేదే ఇది, ప్రతిరోజు ఉండే పంచాయతీయే కదా. మాట్లాడండి. సార్ ఆయన పరిశ్రమల గురించి చెప్పాడు. సింగపూర్ వెళ్తేనంటే అక్కడ ఎవరో ఈశ్వరన్ లోన్ వేశారు, మీరు ఆయనతో ఉండాలని. ఈశ్వరన్ లోన్ అయితే మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఎందుకు వెళ్ళాం మేము సింగపూర్? తర్వాత వీళ్ళు వచ్చినాక ఒక్క పరిశ్రమ పెట్టారో చెప్పానండి. కృష్ణా జిల్లాలో అశోక్ లేలార్ ఉంటే దాన్ని మూత వేయించారు. ఈ రోజు మేము వచ్చినాక దాన్ని తెరిపించాం. అదే విధంగా గల్లా జయదేవ్ కు సంబంధించినటువంటి కంపెనీని పక్క రాష్ట్రానికి పారదోలారు. అదే విధంగా మేము ఈ రోజున ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం మరి 16,347 మందికి మరి ఈ రోజున బీఈడీకి సంబంధించి ఆ రోజు ఇవాళ పోస్టులు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ మేము ఆయన చెబుతా ఉన్నారు హామీలు నెరవేర్చలేదని. నేను ఒకటి చెబుతున్నా, 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి, మాకు 5 రోజులు పట్టింది. అది మా కెపాసిటీ, అది మా నాయకుడి కెపాసిటీ. తర్వాత పెద్దిరెడ్డి గారు ఎవరు దయాదాక్షాణ్యాల మీద ఇక్కడ ఏం జరిగిందనేది ఈ ప్రాంతంలో అడిగితే చెబుతారు, రాయలసీమ వెళ్ళి అడిగితే చెబుతారు. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఏంటో రాయలసీమ క్యాంపస్కి వెళ్ళి అడిగితే చెబుతారు. ఇవాళ వీళ్ళేదో మాట్లాడితే కుదరదండి. ఇవాళ ఇంకొక విషయం కూడా చెబుతున్నా, వీళ్ళకి 5 సంవత్సరాల్లో ఉపాధి హామీ కింద 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేస్తే మా పవన్ కళ్యాణ్ గారు ఒకే సంవత్సరం 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. అదే విధంగా ట్రైబల్ ఏరియాలో మేము 500 కిలోమీటర్లు ఇవాళ రోడ్లు నిర్మాణం చేసాం ఉపాధి హామీ పథకం కింద. ఏంటంటే ఇది చేసింది ఇవాళ మా రోడ్లు తవ్వారన్నారు. రోడ్లు తవ్వలా, రోడ్లు మొత్తం వీళ్ళే గుంటలు పెట్టేసి రోడ్లను సర్వనాశనం చేసి వెళ్ళిపోతే ఆ రోడ్లను ఇవాళ బాగు చేస్తా ఉన్నాం. ఆ రోడ్లు మొత్తాన్ని ఇవాళ వేస్తా ఉన్నాం, మేం చేస్తా ఉన్నాం. ఇవాళ పరిశ్రమలు మొత్తం కూడా పారిపోయింది. ఇవాళ మేము ఒకటే ఆయన చెబుతున్నారు అంటే దాడులు చేసామంట. ఎవరు దాడులు చేశారండి? అమర్నాథ్ గౌడ్ ఒక చిన్న బిడ్డని నడి రోడ్డు మీద తగలబెట్టింది ఎవరు? అదే విధంగా తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసింది ఎవరు? వేలాది మంది మీద దాడులు చేశారు. మాలాంటి వాళ్ళు చదువుకున్నటువంటి బీసీ వర్గాల నుంచి వస్తే అనవసరంగా ఆ రోజున గన్నవరం దీంట్లో మమ్మల్ని జైల్లో పెట్టించారు. అచ్చెన్నాయుడు గారిని ఎందుకు పంపారు? కొల్లు రవీంద్ర గారిని ఎందుకు పంపారు? అదే విధంగా యనమల రామకృష్ణ గారిని ఎందుకు కేసు పెట్టారు? ఈ విధంగా బీసీ ఎస్సీ మైనారిటీ అదే విధంగా డోర్ డెలివరీ చేశారండి. వాళ్ళ ఎమ్మెల్సీ చంపి వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని పొగిడినటువంటి పార్టీ వీళ్ళండి మాట్లాడేది, వీళ్ళ డిబేట్ లోకి మాట్లాడేది ఒకటే. సమయం లేదు. పరిశ్రమలు వస్తున్నాయి, ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, పర్యటనలో ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఎంఓయూలు ఏమో కుదుర్చుకున్నారో
ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి సార్. సింగపూర్ అసలు ఎందుకు వెళ్ళారో చెప్పానండి సార్. సింగపూర్ లో ఎండింగ్ ఏం సాధించారో చెప్పానండి సార్. గురుమూర్తి గారు రాజశేఖర్ గారు అది చెప్పానండి సార్. అవినీతి సంబంధం దాచుకోవడానికి అక్కడికి సింగపూర్ వెళ్ళి మేము అధికారిక పర్యటనలని ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు దుర్వినియోగం ఏముంది సార్ జరిగినట్టు దానికి వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాల్మన్ రాజశేఖర్ గారు, గురుమూర్తి గారు దయచేసి ఇద్దరిని మ్యూట్ చేయండి. శివశంకర్ గారు